మహాభారతంలో అత్యంత శక్తివంతుడు అజేయుడు అయిన దేవవ్రతుడు భీష్ముడిగా ఎలా మారాడు? తండ్రి సంతోషం కోసం ఆయన చేసిన త్యాగం వెనక ఉన్న మర్మమేమిటి? ఆ ఒక్క శపథం హస్తినాపుర వినాశనానికి ఎలా దారితీసింది? ఈరోజు మనం భీష్మ ప్రతిజ్ఞ వెనక ఉన్న పూర్తి కథను తెలుసుకుందాం. దేవవ్రతుడి ఆగమనం. శాంతను మహారాజు మరియు గంగాదేవిల కుమారుడే దేవవ్రతుడు. గంగాదేవి తన 8వ కుమారుడైన దేవవ్రతుడిని తీసుకుని వెళ్ళిపోతుంది. సంవత్సరాల తర్వాత పరశురాముడు మరియు వశిష్ఠుడి వద్ద సకల విద్యలు నేర్చుకున్న యోధుడిగా దేవవ్రతుడు తన తండ్రి శాంతనుడి వద్దకు తిరిగి వస్తాడు. శాంతనుడు తన కుమారుడిని చూసి గర్వపడి అతడిని యవరాజుగా ప్రకటిస్తాడు. అంతా సవ్యంగా ఉందనుకున్న సమయంలో కథ మలుపు తిరుగుతుంది. సత్యవతితో శాంతనుడి పరిచయం. ఒకరోజు వేటకు వెళ్లిన శాంతనుడు యమునా నది తీరాన పరిమళభరితమైన అందంతో ఉన్న సత్యవతి దాసరాజు కుమార్తెను చూసి మోహిస్తాడు. ఆమెను వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. ఆమె తండ్రి అయిన దాసరాజును కోరతాడు. కాని ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడుతుంది. దాసరాజు పెట్టిన షరతు. దాసరాజు శాంతనుడికి ఒక కఠినమైన షరతు విధిస్తాడు. నీ తర్వాత నా కుమార్తె సత్యవతికి పుట్టబోయే బిడ్డలే హస్తినాపురానికి రాజులు కావాలి. దేవవ్రతుడుండగా అది సాధ్యం కాదు కదా? తమ కుమారుడైన దేవవ్రతుడికి అన్యాయం చేయటం ఇష్టంలేక శాంతనుడు నిరాశతో రాజభవనానికి తిరిగి వచ్చేస్తాడు. తండ్రి దిగులును గమనించిన దేవవ్రతుడు అసలు కారణాన్ని తెలుసుకొని స్వయంగా దాసరాజు వద్దకు వెళ్తాడు. భీషణ ప్రతిజ్ఞ, ద గ్రేట్ వావ్. దాసరాజు ముందు దేవవ్రతుడు నిలబడి తన తండ్రి సంతోషం కోసం 2 భయంకరమైన ప్రతిజ్ఞలు చేస్తాడు. రాజ్యత్యాగం. నేను రాజ్యాన్ని ఆశించను. సత్యవతికి పుట్టే సంతానానికే ఈ సింహాసనం దక్కుతుంది. ఆజన్మ బ్రహ్మచర్యం. రేపు నా పిల్లలు రాజ్యధికారం కోసం గొడవ పడకూడదని నేను పెళ్లి చేసుకోను. ఆజన్మ బ్రహ్మచారిగా ఉంటాను. ఫలితం మరియు శాపం. సంతోషించిన శాంతనుడు తన కుమారుడికి స్వచ్ఛంద మరణం అనే వరాన్నిస్తాడు. కాని ఈ శపథమే మహాభారత యుద్ధానికి మూలమైంది. భీష్ముడు సింహాసనంపై కూర్చోకపోవటం వల్ల ఆ తర్వాత వచ్చిన ధృతరాష్ట్రుడు పాండురాజుల మధ్య వారసత్వ పోరు మొదలైంది. తను చేసిన శపథం వల్ల ధర్మం పక్కన నిలబడలేక అధర్మం చేస్తున్న కౌరవుల పక్షాన యుద్ధం చెయ్యాల్సి వచ్చింది. భీష్ముడి శపథం పితృభక్తికి పరాకాష్ఠ. కాని అతిభక్తి లేదా అతిగా కట్టుబడే నియమాలు ఒక్కోసారి దేశానికి ధర్మానికి చేటు చేస్తాయని భీష్ముడి జీవితం మనకు నేర్పిస్తుంది. ఆయన తన తండ్రి కోసం వ్యక్తిగత సుఖాన్ని త్యాగం చేశారు. కాని ఆ త్యాగమే కౌరవ పాండవ యుద్ధానికి నాంది పలికింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.